హలో, వెల్కమ్ టు స్పెషల్ షో. మనతో పాటు బాగా వైరల్ అవుతూ, ట్రెండ్ అవుతూ, ట్రోల్ అవుతూ ఉన్న శేఖర్ భాష గారు ఉన్నారు. లావణ్య రాజకరణ్ ఇష్యూలో చాలా భారీ ఎత్తున ఆయన పీకలోతులో దిగేసినట్టున్నారు నాదేసి. ఇక ఆ తల కూడా మునుగుద్దా తేలుద్దో కూడా తెలియదు మనకి. ఏం సార్ ఇంత డెప్త్గా దిగిపోయారు? మీకు ఇది మీరేమైనా కానీ దీనిలో థర్డ్ పార్టీ కదా సార్? నిండా మనకి చలేంటని అన్నారు. తగ్గించేసిన తర్వాత ఏం లేదు. అవునండి, ఎన్ని కేసులు పెడతారు పెట్టుకునే నాకేమి ఇప్పటివరకు ఎన్ని పెట్టారు? ఏమో 2 ప్రస్తుతానికి అన్నట్టుగా తెలుస్తుంది. ఇందాక ఇంకా పెట్టండి, ఎక్కడెక్కడ పెడితే పెట్టండి. స్టేషన్ నార్సింగ్ స్టేషన్ లో ఉన్నానండి. పెట్టండి, ఎన్ని పెడతారో పెట్టండి. బట్ సి ఆవిడ పోరాటం చేస్తున్నా అంటున్నారు. అదేనా స్వతంత్ర పోరాటమా లేకపోతే తెలంగాణ ఉద్యమం అన్నది? నేనైతే నిజంగానే ఖచ్చితంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మగాడికి ఎంత దారుణంగా అన్యాయం జరుగుతుంది. ఆడది నన్ను కొట్టింది అని చెప్పుకుంటే ఉమ్మేస్తారు. పోరా ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి హ్యాపో అంటారు. సో ఇంత దారుణమైన టెన్షన్ బతుకుతున్నాం. పోనీ ఒకవేళ వాడు తిరగబడి కొడితే వాడి మీద కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు కూడా పెడుతున్నారు. లిటరలీ మనం చూస్తున్నాం ఈ కేసులు. అంటే మీరు దీన్ని ఏ యాంగిల్ లో తీసుకున్నట్టు లెక్క? ఆడవాళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారు. ఆడవాళ్ళు కాదు సార్, అంటే మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆ యాంగిల్ సార్. 100కి ఒకళ్ళు కూడా కాదు, 10,000లో ఒకళ్ళు ఇట్లా ఉంటారు. కానీ మన భారతదేశం జనాభా 150 కోట్లు కాబట్టి ఇట్లాంటి గణనీయంగానే ఉన్నారు. అయితే అంటే మనం అందరం ఆడవాళ్ళతో వెళ్ళని రిలేట్ చేసుకోకూడదు సార్. ఇట్లా రేర్గా ఉంటారు. కొంతమందికి సైకలాజికల్ డిసార్డర్స్ ఉంటాయి, కొంతమందికి డ్రగ్స్ మందు వల్ల వచ్చే హైప్ దాని నుంచి కూడా వస్తుంటది. ఏ కారణం ఏదైనా కావచ్చు. పర్వర్టెడ్ అంటే దాని అర్థం వేరే ఉంటుంది. బట్ షీఈ్ డ్రగ్ అడిక్టెడ్ అనేది మనకి పోలీసుల రికార్డుల ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ ఆవిడ కొన్ని కాల్ రికార్డ్స్ ద్వారా అర్థం అవుతుంది. అండ్ అంటే పాయింట్ ఏంటంటే, మీరు ఆ కాల్ రికార్డింగ్ వింటే దాంట్లో మీకు పంపించాను. ఇక్కడ ఆపండి ఒకసారి. ఇక్కడ నేను ఎప్పుడు చెప్పలేదు ఈ పాయింట్. నీ దగ్గరికి వచ్చి ఆడదేవత్రా థూ థూ అని చూసారు, మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈమె వాయిస్ అది చాలా పొలైట్ గా, చాలా కన్వీనియంట్ గా మాట్లాడుతుందా మహానటి. అది కూడా మనం ఒక వీడియో చూసాం. అన్న పాయింట్ అదే, నీ దగ్గరికి వచ్చి ఆడదేవత్రా థూ థూ అన్న నువ్వు మళ్ళీ ఆయనే కావాలి అంటున్నావు కదా, ఎందుకు అంటే కోపం వస్తే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనమాట, అవసరం వస్తే నువ్వే కావాలంటావు అనమాట. అందితే జుట్టు అదే. ఇప్పుడు ఎవరినన్నది కామెంట్? ఆయన అది పక్కలో రాస్తారు వాయిస్. ఏడుస్తుంది. అది నార్మల్ ఏడుపులో అనిపిస్తుంది మీకు? మీ ఎక్స్ప్రెషన్ అదిరింది సార్. చూడాలనిపించింది నాకు, ఎలా ఉండదు. ఇప్పుడు సాయి అనే వాటితో ఇప్పుడు రాజుతో చెప్పేది అదే. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అని చెప్పి సార్ మీ ఎక్స్ప్రెషన్ రికార్డ్ చేస్తా సార్. చేయండి సార్, చేయండి, పర్లేదు. ఎందుకంటే
సార్ ఇది వాళ్ళ పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ మాత్రమే కాదు, ఆ రూమ్లో వాళ్ళిద్దరితో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు పనివాళ్ళు, శివాబంధన్ అంటే పనివాళ్ళ ముందు అతన్ని ఎంత నీచంగా, అందులో కొంతమంది పనివాళ్ళని కూడా ఆవిడ తిడుతుంది. సో అది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అండ్ ఇంకొక మాట, ఆవిడ అన్నమాట ఇప్పుడు విన్నారు కదా. సో ఇది కనుక నిజమైతే, అంటే హైపోథెటికల్గా అంటున్నాను, కొంచెం వ్యంగ్యమనే అనుకోండి, అది నిజమైతే ఆవిడ వల్ల ఎవరికైనా కడుపు రావాలి, కానీ ఆవిడ నాకు కడుపు వచ్చింది అబార్షన్ చేయడం వల్ల ఏంటి? నేను ఊరికే చెప్తున్నాను. అలాంటి మాటలు మాట్లాడితే అలాగే అనుకుంటారు. అంత 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 నీచంగా మాట్లాడకూడదు అనేది నా పాయింట్. దాన్ని ఎత్తి చూపాలని కూడా కాదు, బట్ అంత దారుణంగా అంత నీచంగా మాట్లాడాల్సి ఇంకా చాలా ఉంది. నేను చెప్తున్నా కదా, మీరు గిలగిల కొట్టుకోకపోతే ఇందాకే చెప్పింది సార్, పగిలిపోతున్నాయి అన్ని. ఇక్కడ 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 ఒక చోట ఆపాలి మనం, ఎందుకంటే ఆవిడ నన్ను తలపగలు కొట్టేశారు, అందుకే ఆ రక్తం కారుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ అన్నాను. కానీ ఇక్కడ మీరు ఆ డైలాగ్ వింటే ఒక్క చెయ్యి నా మీద పడ్డా అంటే దాని అర్థం ఏంటి? ఒక్క చెయ్యి కూడా ఆవిడ మీద పడలేదు ఇప్పటిదాకా, అంతేనా? మీరు చాలా రీసెర్చ్ చేసినట్టు. తాగిందా? మనకేం తెలుసు? ఇప్పుడు ఆవిడ తాగానంటది, ఆ డ్రగ్స్ వాళ్ళందరూ తాగారు, మరి అందరూ అలా బిహేవ్ చేశారా? పాప ఆ పనోళ్ళకి సంబోధించిందంటే అర్థం అవుతున్నట్లేదు. నేను అన్నమాట, ఆ రోజు అడిగిన మాట, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా అంతే కదా. సిగరెట్లు కూడా తాగుతుంది, అన్ని డ్రగ్స్, సిగరెట్లు, మందు, గంజాయి మనకి తెలియదు. మెత్ అని మాత్రం, మెత్ అంటే MDMA దానికి డ్రగ్ అబెండెంట్, వెరీ హై పీక్, ఎక్స్ట్రీమ్. ఏందో పోలీసులకు ఫోన్ చేస్తుంది, ఆవిడే పగలగొట్టి ఆవిడే పోలీసులకు ఫోన్ చేస్తుంది, వీళ్ళు మీడియా పిలుస్తానంటది, వాళ్ళ ముందుకెళ్ళి సార్ వీళ్ళిద్దరి మధ్య అది సార్. ఇప్పుడు అదే చేస్తుంది, మాట నిలబెట్టుకుంటాను. అమ్మని తిడుతుంది, ఎవరిది? వాళ్ళ అమ్మని తిడుతుంది. ఓహో, అందుకే ఈ అమ్మని పెట్టి ఇది పీక్స్. ఇది నా వల్ల కాదా, సర్రమని బాయిల్ అయింది బ్లడ్. ఆ రోజు ఆవిడ ఫోన్ చేసినప్పుడు అప్పుడే విన్నాను నేను ఇది, అప్పటిదాకా బయట పెట్టలేదు ఎవరు. మండిపోతుంది నాకు ఆ టైంలో ఫోన్ చేస్తే. ఎలా ఉంటుంది అది కూడా పబ్లిక్ ఫార్మ్లో కాదు, నాకు ఆవిడ ఫోన్ చేసేది, నేను మండిపోతాను. ఓ రోజులో బాయిల్ అయిపోయింది నాకు బ్లడ్. అమ్మ ఎవరికైనా అమ్మాయి సార్, మీ అమ్మని తిట్టినా నాకు కోపం, వాళ్ళ మంది తిట్టినా నాకు కోపం. ప్రపంచంలో అత్యంత తప్పది. పోలీసులతో చాలా పొలైట్గా మాట్లాడు. మామూలుగా లేడీస్ విషయంలో కొంత దూరంగానే ఉందామని అనుకుంటాము.
హీరోయిన్గా ట్రై చేసింది. ఒక సినిమాలో హీరోయిన్గా కూడా సెకండ్ హీరోయిన్గా చేసింది. కానీ ఈవిడ ఈ హ్యాబిట్స్ వల్ల, సరిగ్గా ఇండిసిప్లిన్ వల్ల, లాస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. ఆపేసి నిజాలే ఇంకా ఆపేసాను. ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. కానీ మీకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ వచ్చేస్తాయి అక్కడ. నేను ఏమంటానంటే, సాయి అండ్ ఐ హ్యాడ్ అన్ అఫైర్, కంప్లీట్ అఫైర్ అనేది ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా పోతా ఉంటుంది ఇంకా మీ ఓకే కదా. వదిలేండి, మా వాళ్ళ గురించి మాట్లాడు. మస్తాన్ సాయి, అతని పేరు మస్తాన్ సాయి. అతన్ని అతను మాట్లాడినా కూడా ఇలా అమ్మాయి అన్నప్పుడు కూడా అది కూడా చాలా పాలిష్డ్ గానే ఉంటుంది. నువ్వేనా ఎల్లిసి పుట్టావా అన్నాడు కదా, ఎంత పచ్చిగా అది కూడా అన్నప్పుడు అన్న తప్ప. ఎవరో ఒక అమ్మాయి ఉంది సార్ ఇట్లాగే, 70% అబ్బాయిలు బాగున్నారు ఈ జమానాలో. అసలు అమ్మాయితో సాటి అమ్మాయి పోవడానికి కూడా భయం వేసింది నాకు. కానీ ఎవరో వ్యక్తి నేను దాన్ని షేర్ కొట్టా. అంత భయంకరంగా వీళ్ళు తయారైపోయారా? సో ఏంటి మీ పోరాటం? ఇప్పుడు చెప్పండి. నేను ఆ కాల్లో అంత ఫ్రస్ట్రేట్ అవ్వడం, అది కూడా నేను ఇంకొకటి కూడా చెప్తున్నా. ఈవిడ పర్సనల్ కాల్, ఇది మా 4 గోడల మధ్య రికార్డింగ్ అందరికి చూపిస్తున్నాడు శేఖర్ అని ఆవిడ ఆరోపిస్తుంది. మరి నాతో ఆవిడ మాట్లాడిన పర్సనల్ గా నేను తిట్టుండొచ్చు, ఆవిడ కూడా బూతులు తిట్టింది. అంత మాత్రాన బయట పెట్టకూడదని ఆవిడ ఉద్దేశం. మరి నేను బూతులు తిట్టినప్పుడు, బూతులు ఏం తిట్టలేదు నేను యాక్చువల్ చెప్పాలని, లుచ్చా పనులు చేసే నువ్వు అన్నాను. పనిని అన్నాను, ఆవిడ కూడా అనలేదు. మళ్ళీ లాస్ట్ ఒక మాట అన్నాను, ఏంటి ఇల్లు వదిలేసి దుబ్బే. ఎందుకు ఏదంటే మస్తాన్ సాయితో పడుకున్నావా లేదా అనే మాట నేను వాడాను. సాయి ఎవరు మళ్ళీ? సాయితో కూడా మస్తాన్ సాయి, సాయి అంటే మస్తాన్ సాయి. సో ఆ మాట ఆ మాట నేను అన్నది నువ్వే పబ్లిక్ చేసుకొని నువ్వే నన్ను అనేసి అంటే దట్స్ మై ప్రైవేట్ కాల్. నాకు ఆల్రెడీ బాయిల్ అయిపోయినా నేను అన్నాను. నేను చేసింది రైటా తప్ప? మీరు చెప్పండి. ఒకసారి ఆమె ఫోన్ చేద్దాం చేస్తే ఆమె ఏదన్నా రియాక్షన్. నేను ఇప్పటికీ ఆమె వైపు ఉన్నాను. నేను ఇందాక ఒక మెసేజ్ పెట్టాను, చూడండి. ఆ మెసేజ్ మీకు చూస్తే మీరు నిజంగా, నేను ఒక మహిళని కాపాడుకోవడానికే నేను పెట్టాను. మేడం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా, మీరు ఫుల్ స్టోరీ చెప్తారా? నా అమాయకత్వాన్ని నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుడా, మీకు నిజంగా ఒక సలహా చేస్తున్నా సార్. ఇంత చేసినా కూడా అందరు చాలా పొలైట్ గా, చాలా పొలిటికల్ గా కరెక్ట్ గా న్యాయం గెలవాలి అని మేము కోరుకుంటున్నాం అని చెప్తారు. కానీ కళ్ళ ముందుకు సాక్ష్యాలు పెట్టినా కూడా అదేదో సినిమాలో అలీ అంటే వాళ్ళు భయపడతారు, ఓపెన్ టాక్ చేయలేదు. నిజమైన ఒపీనియన్ చెప్పండి రా. అదే నాకు ఇప్పుడు అదేదో సినిమాలో ఆలీ ఉంటాడు సార్, నడుస్తుంటాడు, పైనుంచి ఇంత బంగారు మూట పడేస్తాడు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని నడుస్తా అని చెప్పి ఇట్లా పైనుంచి నడుస్తాడు చూడండి. ఆ టైప్ లో ఉంది చాలా మంది జర్నలిస్ట్. అదేంటే ఆ టైప్ లో ఇంటర్వ్యూ అయిపోయేటప్పటికి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరూ చేయండి సార్. ఫోను మంచి ఫ్యాన్సీ నెంబరు. ఎత్తట్లేదు, సీరియస్గా బిజీగా ఉన్నాడు. ఇందాక చెప్పారు చేస్తాను, 5 నిమిషాలు నేనే మీకు చేస్తానండి అన్నారు. ఏంటి సార్ ఇప్పుడు అసలు ఏంటి ఈయన ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంత గందరగోళంగా మారడానికి గల కారణం ఏంటి? ఈ తల్లిదండ్రులు ఇవన్నీ విని చూసి రేపటి రోజున ఈమెకి ఏదన్నా ఒక పిల్లలు పుడితే వాళ్ళు ఇవన్నీ చూసి తట్టుకోగలరు అసలు? బై ద వే, అంటే నేను విన్నది, ఆవిడకి కోపం వచ్చిన మాట కూడా నేను విన్నదే చెప్పాను నేను. అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ వర్ రిమూవ్డ్ బికాస్ ఆఫ్ హర్ హై డ్రగ్ యూసేజ్ అండ్ గర్భసంచి తీసేశారని చెప్తున్నారు అని నాకు చాలా విశ్వసనీయంగా తెలిసి వచ్చిన సమాచారం. ఒకవేళ నేను ఆరోపిస్తున్నాను అనిపిస్తే షీ కెన్ ప్రూవ్, షీ కెన్, ఆర్ ఎల్స్ ఆవిడ నన్ను తిడుతోంది, నేను ఆడపిల్లని
నన్ను అలా ఇలా అంటాడు. నువ్వు ఆడపిల్లని అనలేదు, దాంట్లో ఏమన్నావు నువ్వు? నాకు బాటిల్ అంత ఉంది. అంటే ఓవరాల్ గా అది నేను ఎగ్జాగరేషన్ అనుకోండి, బట్ ఇది మాత్రం ఫ్యాక్ట్ అన్నట్టుగా చాలా చాలా క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలియవచ్చింది. అది దాన్ని పట్టుకొని ఆవిడ చాలా రచ్చ చేస్తుంది. నన్ను ఆడపిల్లని అనేసాడు. నేను ఆడపిల్ల 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 ఆడపిల్లే, ఎంతసేపు ఆడపిల్లే, ఇదే కార్డు ఫస్ట్ నుంచి. సరే ఇది బూతులు తిట్టి నేను సాటి మహిళని, నాకు అన్యాయం జరిగిపోతుంది అంటే ఏ మహిళ సార్, నేను అడుగుతున్నా మీ ముఖంగా, ఏ మహిళ అయినా సరే ఈవిడితో కనెక్ట్ అయితే, మీరు కానీ మీ చెల్లెలు కానీ మీ అక్క కానీ మీ అమ్మ కానీ ఎవరైనా సరే మీ ప్రపంచంలో ఇంత దారుణంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా, ఇంత దారుణంగా బిహేవ్ చేసే వాళ్ళని మీరు మహిళ అనుకుంటున్నారా? కనుక్కోండి. ఈ లావణ్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఏంటి ఆమె ఇక్కడ దాకా వచ్చి రాజకీయంతో ఇంత రేంజ్ లో ఏంటి అసలు ఈ సంఘర్షణ మధ్యలో? ఈ అనిల్ సుంకర చాలా న్యాయం ధర్మం మాట్లాడే కనిపిస్తాడు. దిలీప్ సుంకర అతను చాలా ఓవర్ ఇది ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏంటి అసలు? సార్ ఆవిడ పాత జీవితంలో ఏం జరిగిందో అవన్నీ కూడా ఇప్పుడు మనం బయట పెట్టి ఆవిడ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా పాయింట్ నీ అక్రమ సంబంధాలు కాదు, నీ అక్రమ కేసులు ఆపండి. ఈ అక్రమ కేసులు తప్పు. పచ్చిగా నీ మీద ఇన్ని కనబడుతున్నా ధైర్యంగా వెళ్ళి నేను ఆడపిల్లను కాబట్టి నమ్ముతారు అని మీడియా ముందు, నేను ఆడపిల్లను కాబట్టి పోలీసులు కేసు పెడతారు అని పోలీసు. ఇదే జరుగుతుంది సార్. 99% అమ్మాయిలు ఇలా చేయరు. కానీ ఈ 1% ఇది యూజ్ చేసుకొని అదొక ఉపాధి హామీ పథకం లాగా చక్కగా సంపాదించుకుంటున్నారు. మళ్ళీ రేపు మహిళా సంఘాలు ఇలాంటి వాళ్ళు మీరు అంటున్న మాటలకి ఏదన్నా ఎదురు తిరిగితే మీ పరిస్థితి? అదే సార్, ఈ మహిళా సంఘాలందరూ నేను అడుగుతున్నాను. ఈ మహిళ ఆ మహిళే, రాజతరుణ్ వాళ్ళ అమ్మ కూడా మహిళే. ఆ మహిళ మీకు కనిపించట్లేదా? ఆ మహిళకి అన్యాయం జరిగిందని మీకు అనిపించట్లేదా? ఏమి మీరు అమ్మాయికే సపోర్ట్ చేస్తారా? అమ్మాయికి సపోర్ట్ చేయరా? ఇన్ఫ్యాక్ట్ అమ్మాయి అయినా ఓకే, అమ్మ అంటే 9 మాసాలు మూసి కని పెంచిందమ్మా, ఇంత చేసిన అమ్మ, ఆవిడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం? అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అమ్మని ఇంత తోలనడితే అమ్మాయిలు అండ్ మహిళా యాక్టివిస్టులు అక్కడ జరిగింది అన్యాయం రాజతరుణ్ తల్లికి, మీకు అది గమనించట్లేదా? ఎందుకు ఆవిడ తరపున మీరు పోరాడట్లేదు? మహిళా యాక్టివిస్ట్ అయితే ఆవిడ తరపున పోరాడాలి కదా. అది నా పాయింట్. అయితే ఇప్పుడు మారిన కాలమానం ప్రకారం మహిళ అనేది ఒక పురుషుడితో సమానంగా తాను కూడా ఈ విధంగా లైంగిక స్వేచ్ఛ మనకి పాత సెక్షన్ 377 ప్రకారం వివాహిత సైతం ఏమన్నా లివింగ్ లో ఉందేమో సైతం వెళ్ళొచ్చు. కానీ అలా వెళ్ళిన మహిళకి మొగుడిని క్లెయిమ్ చేసే రైట్ ఉండదు. అంటే అవునండి, అతని యొక్క ఇది మీ ప్రైవసీని మీరు కిల్ చేయకూడదు. ప్రైవసీని ఆయన చేయనప్పుడు పాయింట్ కాదు. ఏంటంటే ఇప్పుడు మీరు మొగుడు నేను పెళ్ళాం అనుకోండి, నేను ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కేసు లేదు నా మీద. అలాగే మీరు పెట్టుకున్నా నేను మీ మీద కేసు పెట్టలేను. కానీ ఇప్పుడు నేను విడాకులు తీసుకోవాలనుకున్నాను, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను చూపిస్తే దట్స్ ది ఇచ్చేయాలి అట్లా. అలాగే అవతల వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనం అడగచ్చు, మనం పెట్టుకున్నప్పుడు అవతల వాళ్ళు అడగచ్చు. మనం అక్రమ సంబంధాలు పెట్టుకొని యూ స్టిల్ బీ విత్ మీ అనే హక్కు లేదు. ఇది ప్రూవ్ అయింది ఎక్కడన్నా? అదే కదా. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే అక్రమ సంబంధం ఈజ్ నో మోర్ ఎ క్రైమ్, బట్ దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫర్ డైవర్స్. దట్ ఈస్ వాట్ ద జడ్జిమెంట్. డైవర్స్ అప్లై చేసుకోవడం కోసం. అండ్ దాంట్లో చాస్టిటీ అంటారు, అంటే పవిత్రత లేకపోతే ఆవిడకి భరణం అడిగే హక్కు కూడా లేదు. అది అందుకనే ఇప్పుడు ఇదంతా చేస్తున్నట్ట కలిసి ఉంటానని. ఇంకేమన్నా అంత ఆస్తులు కానీ అంత ఇది ఉందా? అతనికి ఏమైనా బ్యాకప్ ఉందా? సొంతంగా అతనే వచ్చాడు, వాళ్ళ నాన్నేదో బ్యాంక్ ఎంప్లాయీ ఏదో అనుకుంటా, అతనే సంపాదించుకున్నాడు. అతనికి ఉన్నదల్లా ఆ ఇల్లు, ఇంకో చిన్న కారు, మహా అయితే ఒక 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది అతను. అంతే. అది 10 కోట్ల ఒక సినిమా అంటే కనీసం కొన్ని లక్షలు ఇస్తారు అంతే. ఇప్పుడు ఈమెకైతే అది కూడా లేదు ఇంకా. అదే అంటారు. ఇంకోటి నా జీవితం నాశనం చేస్తారంటుంది కదా. ఈవిడ ఏం చేస్తుంది చెప్పండి ఈవిడ జీవితం నాశనం అవడానికి? అంటే ఏదైనా ఒక పని చేస్తుంటే ఆ ఉద్యోగం పోవడము, లేకపోతే ఒక బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ పోవడము. నేను ఏమి చేయనండి, నేను రాజధానితో ఉంటానండి. ఇప్పుడు ఈవిడ ఏమంటే చదువుకున్నాను, ఏదో లండన్కి వెళ్ళి MBA చేశాను, అక్కడికి వెళ్ళి ఎయిర్ హోస్టెస్ కోర్స్ చేశాను, ఏవో చెప్పారు. మరి కాళ్ళు చేతులు బాగున్నప్పుడు, వయసులోనే ఉన్నప్పుడు ఏదైనా మంచి పని చేసుకొని సంపాదించుకొని బతకచ్చు కదా. ఇంకా నాకు రాజధానినే ఇవ్వాలి, నాకు వేరే సోర్స్ లేదు అంటే దాని అర్థం ఏంటి? నేను ఏ పని చేయను, నేను ఇలాగే సంపాదిస్తాను. అంటే ఇప్పుడు ఈమె ఇంత ఇదిగా మనం ఇక్కడ అమ్మ అని పెట్టాం, అమ్మ మీద అంత ఫోకస్గా ఉంది ఈమె, వాళ్ళు చెడగొడుతున్నారనే. అదొక రకమైన ఇది ఒక సైకాలజీ సార్. వీళ్ళు ఏంటంటే నీకు ఎక్కడ తగులుతుందో అక్కడే గుచ్చి ఆనందిస్తారన్నమాట. నువ్వు మీ నాన్నకే పుట్టావా? నాకు డౌటే.
ఇలాంటి మాటలు అనమాట. ఓకే. అమ్మని తిట్టడం అంటే మామూలుగా ఊరికే వీళ్ళకి ఈ అని అనేసారు అనుకోండి, అదేదో ఫ్లోలో అనేసారు అని చెప్పి పక్కన పెట్టేసేయచ్చు. కానీ డైరెక్ట్గా ఇలా తీసి ఇలా గుచ్చి ఆనందిస్తారు అంతే. దాంట్లో వాళ్ళ పాత్ర లేక ఉందా ఉన్నట్ట లేనంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు వైపు ఉన్నారు? లావణ్య వైపు ఉన్నారా, మాధవి వైపు ఉన్నారా? ఎవరు వాళ్ళు తల్లిదండ్రులు. ఇప్పుడు ఆమె చాలా టార్గెటెడ్ గా వీళ్ళ మమ్మీని ఇది చేస్తుంది కదా. వాళ్ళ చిచి వాళ్ళ మమ్మీయే కాదు, తనతో చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళు అని భేదం లేదు. ఏ ఊరు సార్ అమ్మాయిది? ఇప్పుడు ఉంటున్నది ఇక్కడ ఇస్నాపూర్. ఓకే. మామూలుగా అయితే మామూలు ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చాము అనే ఒక కంప్లైంట్ లో రాసింది. ఈ అబ్బాయి గోదావరి జిల్లాలో, గోదావరి జిల్లాలో విశాఖపట్నం వీళ్ళు ఎవరైనా రాజులా? సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అబ్జెక్ట్ సచ్ క్వశ్చన్స్. నాకు ఈవిడ కేసులో కూడా సడన్ గా ఒక రోజు వచ్చి దిలీప్ శంకర్ గారి చౌదరి అంటే నాకు చాలా కోపం వచ్చింది. ఈ క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తాం మనం? అది మన జర్నలిస్ట్ గా చౌదరి సార్ నాకు అది అసలు అలా మాటలంటేనే నాకు కులం అనేది నాకు నచ్చదు. సార్ ఇప్పుడు మీరు మీకు తెలీదు పోలీస్ స్టేషన్ పోయిన వెంటనే అదే సార్, అది కూడా నా ప్రాబ్లం. అటుగా సార్ దానిలో ప్రాబ్లం ఏంటంటే నేను అడిగా ఒక కానిస్టేబుల్, ఏంటంటే మీరు రావడమే సమస్య అనుకోండి, మీకు క్యాస్ట్ ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణ్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంత మొత్తుకున్నా ఆయన క్రైమ్ నెత్తినోరు బాదుకొని వెళ్ళిపోతాడు, ఆయన క్రైమ్ రేంజ్ దాటదు. అదే ఇంకా వేరే ఏదన్నా క్యాస్ట్ అనుకోండి, వాళ్ళు దాటేస్తారు, మడ్డలు గిడ్డలు గాయాలు గందరగోళాలకు వెళ్తారు. మా బాధ అదే అని ఆయన నాతో ఓపెన్ చెప్పాడు. అదే సార్, అది మారాలి సార్. అంటే ఇప్పుడు క్యాస్ట్ ని బట్టి నువ్వు ఆ సగం జడ్జిమెంట్ చేసేసుకుంటున్నావు అక్కడ. అట్లా సార్, అది రూల్ అంటే దాన్ని వాళ్ళు అడుగుతారట. అది అడుగుతారు, అది ఖచ్చితంగా తెలుసు నాకు. పోలీస్ సిస్టమ్ అంటే ఇప్పుడు అట్లీస్ట్ మన సిటీలో అంత లేకపోవచ్చు, కానీ మీరు ఊళ్ళలోపోతే ఇది డెఫినెట్ గా ఉంటుంది. ఫస్ట్ ఏ కులం అని చూసి దాన్ని బట్టి దీని మీద సినిమా కూడా వచ్చింది కదా సార్. అంటే ఇంకా మరీ తక్కువ కులాలు అయితే వాళ్ళు లిటరల్లీ తీసుకెళ్లి లోపల వేసేయడం అంత, అది తప్పు సార్. తప్పే, కానీ అది ఒక ప్రాక్టికాలిటీలో వాడికి ఒక స్మెల్ దొరుకుద్ది. ఓహో ఈ అమ్మాయి ఇలా ఎందుకుంది, అది మారాలి సార్, అది మారాలి సార్. అది నేను ఖచ్చితంగా ఒప్పుకోను. అది ఎవరైనా సరే చాలా మంది తెలియదు డైరెక్ట్ గా దీనిలోంచి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి శేఖర్ భాష అని పేరు పెట్టుకున్నారు కదా. మీరు బేసిక్ గానే హిందూ నా తెలిసి సార్. నాకు అది ఇష్టం లేదు అంటున్నా నేను. అంటే హిందూ మతం ఇష్టం లేదు కదా, ఐ లవ్ హిందూయిజం అండ్ అలాగే ఐ రెస్పెక్ట్. మీరు భాషనా శేఖర సార్ అలా ఉండనేంటి సార్, ఎందుకు సార్? ఇప్పుడు ఏంటంటే కాదు అంటే నేను పలానా జాతి వాడిని కాబట్టి అలా జాతి వాళ్ళకి సపోర్ట్ చేయడము ఇలాంటి. నేను చేసేది మంచి అయితే సపోర్ట్ చేయండి, నేను తప్పు చేస్తే నేను మీ వాడినైనా కాకపోయినా కూడా శిక్షించండి, అంతే. నేను ఒక రకంగా మీరు చాలా పెద్ద సాహసయాత్ర చేస్తున్నట్టు మీరు ఇందాక అన్నట్టు, నేను ఒక్క మాట అనడంతో అమ్మ నేను ఎంత మాకుండా నాకు ఇప్పుడు తెలిసింది అనడంతో మీరు ఉలికిపడ్డారు. అలాగా నేను ఇప్పుడు మిమ్మల్ని చూసి మామూలుగా ఇన్ జనరల్ గా మాకు ఇప్పటి వరకు నేర్పించిన కోర్సులో ఒక లేడీస్, చిల్డ్రన్, ఈ ఓల్డ్ సిటిజన్స్ వీళ్ళందరినీ అసలు దూరంగా ఉండండి, వాళ్ళ జోలికి పోవద్దు. లేదు సార్, అది నేను ఒప్పుకుంటాను సార్. కానీ ఇలాంటివి 1 in 1000 or 1 in 1,00,000 కేసు ఇది. కానీ ఇదేంటంటే ఇదే మనిషి ఇప్పటిదాకా మీకు ఎన్ని కేసులు పెట్టింది తెలుసు? అంటే ఈ ఒక్క మనిషి వల్ల కనీసం ఒక 500 మంది 600 మంది బాధితులు ఉండొచ్చు. ఇలాంటి అంటే సాధారణ మహిళ కాదు సార్. మీరు గమనిస్తే ఆడియో గమనిస్తే మీరు వింటే అర్థం, అది ఫ్రస్ట్రేషన్ కాదు సార్, అది ఉంది. అది ఒక రకమైన దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. సో బేసికలీ దే నీడ్ ఎ ట్రీట్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ సో ఇంటెలిజెంట్. బయటకు వస్తే అసలు ఏమి తెలియదు, చాలా ఇదిగా అయ్యో పాప అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది అలా అనిపిస్తుంది కదా. క్లియర్ కట్ డిఫరెన్షియేట్స్. సో నేను అనేది ఏంటంటే ఇలా ఒకళ్ళు మొత్తుకుంటున్నప్పుడు వినండి, కనీసం గోడైనా వినండి, దాంట్లో నిజాలు ఉన్నాయంటే చూడండి, అంతే. నేను అదే తీసుకొచ్చాను. ఎందుకు అనిపించదు సార్? చంపి పడతాను నాకు అసలు. మీరు మహిళా సంఘాల నుంచి నెక్స్ట్ మీరు ఎదుర్కోబోయేది సార్, ఈ మహిళా సంఘాలకు మళ్ళీ అదే చెప్తున్నాను సార్. రాస్తారు వాళ్ళ అమ్మ కూడా మహిళే, ఆవిడ మీకు కనబడట్లేదా? ఆవిడ తరపున ఎందుకు మాట్లాడరు? ఇలా బజార్కి ఎక్కి అరిచే వాళ్ళు మా వెనకాల ఉంటే ఏదన్నా మీరు కూడా లైమ్ లోకి వస్తారు. ఆవిడ బయటికి రాలేదు కాబట్టి ఆవిడ మహిళ కాదా? ఆవిడ బయటకు వచ్చి రచ్చ చేస్తే మహిళ. ఈ దిలీప్ శంకర్ ఏం సార్ ఈమె అంటే ఇది ఒక ఛాలెంజ్ తీసుకొని ప్రూవ్ చేద్దాం అనుకున్నాడా? ఆయన ఏమో సార్, ఆయన క్లయింట్ని ఆయన కాపాడుకోవడానికి
అదే ఏదో ఆపేసి కట్ చేశారు. నేను 2 సార్లు అటెంప్ట్ చేశాను, ఎందుకంటే ఆమె ఫోన్లోకి వస్తుందేమో అని నేను ఇందాక మాట్లాడా. సేమ్ సార్ మీద మీ మీద కేసు పెట్టడానికి నేను పలానా ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని చెప్పింది. నేను ఆయన మీద పోరాడుతుంటే ఆయన ఉన్న చోటకి నాకు ఫోన్ చేస్తారా, మీరు కరెక్టేనా అని చెప్పేసి ఆమె నన్ను ప్రశ్నించింది. అప్పటికి నేను సరే ఆ వాయిస్ ఓపెన్గా అసలు ఇది ఏమి ఆమెకు రైట్ లేదా, ఇప్పుడు చట్టం కూడా 377 గత సెక్షన్ ప్రకారం ఓపెన్గా చెప్పేసింది. ఆమె ఓపెన్గా ఎవరితోనే ఉండొచ్చు, ఎవరితో తిరగచ్చు. కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళి ఆమె చొరవ తీసుకొని వెళ్ళి ఆమె చేసుకునే ఆ లైఫ్ స్టైల్, ఆమె ఇష్టపడి చేసుకునే లైఫ్ స్టైల్ని అడుకోవడానికి మనం ఎవరో లేరు కదా. అలా అని అందువల్లే అడుకోవడానికి హక్కు లేదు. కానీ నువ్వు అలా చేయడం వల్ల నువ్వు ఒక హక్కు కోల్పోయావు. అది నేరం కాదు, మొగుడిని అడిగే హక్కు. అది మీరు తీసుకున్న బేస్ పాయింట్ అది. ఓవరాల్ గా అయితే సార్ మనకి ఏం చెప్తున్నారంటే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, కానీ నువ్వు పలానా వాళ్ళే నాకు కావాలి, వాడు నేను ఎందుకు చేసినా వాడు నాతోనే పడి ఉండాలి అనే హక్కు నీకు లేదు అంటారు. ఆయనకు ఒక జీవన ఇచ్చి ఉంటుంది, సెక్షన్ 21 ఏమో గతంలో, అది ఆయనకు ఒక ఇది ఉంటుంది. అసలు ఇవన్నీ న్యాయాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనిషి అనేవాడు స్వేచ్ఛాజీవి. అంతే, వాడికి ఇష్టం లేదు మొర్రు అంటే నువ్వు బలవంతంగా అట్టే పెట్టుకోలేవు. అసలు స్వేచ్ఛకి భంగం, అది బేసిక్ రైట్ అనమాట. అసలు మతం, కులము, దేశం అన్నిటికన్నా అతీతం స్వేచ్ఛ. స్వేచ్ఛని నువ్వు భంగం చేస్తున్నావు, ఒక మనిషి స్వేచ్ఛకు అడ్డుపడుతున్నావు. ఇప్పుడు మీరు అనవసరంగా ఫోకస్ అవుతున్నట్టు కదా, మీరెందుకు దాని లోపలికి వెళ్ళిపోయారు? దేనిలోపు సార్? ఈ కేసు లోపలికి భార్య భర్త ప్రియులు అంటే మనం గతం నుంచి కూడా మన పెద్దలు చెప్పేది ఏంటంటే, రే నాయన మూడు పిల్లల మధ్యలో పోబాకరా నాయన, నువ్వు ఫూల్ అయిపోతావు అని మమ్మల్ని నేర్పించారు సార్. పాయింట్ నుంచి అదే సార్, నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఆవిడ ఏదో పోలీస్ కేసు పెట్టుకుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సాక్ష్యాలు ఏవో చూపించమనండి, సబ్మిట్ చేసుకోమనండి, అయిపోయింది. కానీ ఆవిడ అలాగే రాజతరుణ్కి ఈ కాల్ రికార్డ్స్ ఏవో ఉన్నాయి ఆయన డిఫెన్స్ లో, ఆయన కూడా వెళ్ళి సబ్మిట్ చేస్తారు. ఆవిడ ఇట్లాంటి సార్ ఆయన సబ్మిట్ చేసుకుంటాడు. ఆవిడ ఎప్పుడైతే మీడియాకి వచ్చి ఆయన పరువు తీయాలని చూసిందో, మరి ఆయన కూడా ఈవిడ గురించి ఆవిడ మీడియా ట్రయల్ కండక్ట్ చేసినప్పుడు ఆయన తరపు నుంచి డిఫెన్స్ ఉండాలి కదా. ఆమె ఏమంటూ మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ కూడా ఫోన్ కాల్లో, మీకు నిజంగానే దాంతో ఏ సంబంధం లేవా? పైసా కూడా నేను తీసుకున్నట్టు చూపిస్తే నేను గుండు కొట్టించుకుంటాను ఛాలెంజ్ కూడా చేశాను. ఆవిడ కూడా ఒక ఛాలెంజ్ చేసింది, నేను డ్రగ్స్ అంటే ఈ పోలీస్ కీలో వాళ్ళు రాసేస్తారు బలవంతంగా పట్టుకొని, అలా కాకుండా నేను నిజంగా ఇన్వాల్వ్ అయినట్టు మీకు ఏదైనా చిన్న 0.1% ఆ డౌట్ ఉన్నా కూడా అంటే మీరు ఆ కేసులో నాకు వచ్చారని పెట్టాను ఐడెంటిఫికేషన్ కోసం. సో ఒకసారి ఆ పడి నేపథ్యం చెప్తాను నేను. సో ఈవిడ అమెరికా నుంచి వస్తుంది, అమెరికా నుంచి డిపోర్ట్ అయ్యి వస్తుంది. ఆవిడ చెప్పేది ఏంటంటే కుక్కకి క్లియరెన్స్ లేదు అది చెప్పింది. మరి 15 కుక్కలు ఉండగా ఒక కుక్కని ఎందుకు తీసుకెళ్ళింది అనేది కూడా నా డౌట్. 15 కుక్కలు అని చెప్తున్నారు, మరి అన్నిటిని వదిలేసి ఒక్క కుక్కని ఎందుకు తీసుకెళ్ళింది? లేదు, అవి 15 ఒకటే కొనుక్కోలేదు, ఒక 2-3 కొనుక్కుంటే పిల్లలు పెట్టి అని. సో అయితే జీవకారుణ్యం ఉంది, అది ఈవిడ మోజుబడి కొనుక్కుందని అన్నాడు. సరే అది పక్కన పెట్టండి. అమెరికా నుంచి ఈవిడ వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి. అమెరికా నుంచి ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలో ఒక వారం రోజులు ఉన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చింది. సో కొంతమంది ఏమంటున్నారంటే, అమెరికా నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్లో చెక్ చేస్తారు కదండి, ఈవిడ అమెరికా నుంచి ఫ్లైట్లో వచ్చినప్పుడు చెక్ చేసి ఉంటారు. కానీ ఢిల్లీ నుంచి ఫ్లైట్లో రాలి హైదరాబాద్కి ట్రైన్లో వచ్చింది. ఫ్లైట్లో ఉన్నప్పుడు మరి సెక్యూరిటీ చెక్ ఉంటుంది మనకు తెలుసు కదా, ఏమన్నా దొరికితే రిస్క్ అయి ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు, బట్ వాట్ ఎవర్. బట్ ఆవిడ రైల్వే స్టేషన్లో దిగంగానే సమాచారం వచ్చేసింది పోలీసులు ఈవిడ కోసం ఆల్రెడీ గాలిస్తున్నారు. దేనికి అంటే వరలక్ష్మి టిఫిన్స్ కేసులో ఈవిడ దొరికినప్పుడు పెద్ద సెక్షన్ ఏం పెట్టలేదు పాపం. అప్పట్లో ఏం పెట్టారు, A11గా పెట్టారు, కన్స్యూమర్గా అనుకున్నారు. రమ్మన్నారు, అందరినీ పిలిచారు, అందరూ వెళ్ళారు, అందరూ సంజేషన్లు చెప్పుకున్నారు. సార్ ఇంకెప్పుడు చేయండి సార్, తప్పు అయిపోయింది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్ కేసు ఒకటి నడిచింది కదా, ఆ డ్రగ్ కేసులో 3 పెద్ద తలకాయలు, తర్వాత ఈ మిగతా అన్ని అంటే వాళ్ళు పెడ్లర్స్ 3 అమ్మేవాళ్ళు, బిజినెస్, మిగతా వాళ్ళందరూ కూడా కన్స్యూమర్స్ ఎవరైతే వాళ్ళ మీద పెట్టిన కేసులో ఈవిడ A11 ముద్దాయిగా ఉంది. కన్స్యూమర్కి ఏంటంటే కొంచెం అంత పెద్ద శిక్ష ఉండదు, బాధ్యత కాదు, శిక్ష ఉండదు, కానీ వార్నింగ్ ఇచ్చి రీహాబిలిటేషన్ సెంటర్ పంపించడం అట్లా చేస్తారు, బాధ్యతగా తీసుకుంటారు. కరెక్ట్. అయితే ఇస్తారు, వార్నింగ్ ఇస్తారు, అట్లా చేయకూడదు అది చెప్తారు. అందరిని పిలిచి ఇస్తారు, పోలీస్ స్టేషన్ పిలిచి అందరూ వచ్చారు.
ఈ మాత్రం రాలేదు, నేను స్పెషల్, నేను రాను అది అని చెప్పి 2-3 సార్లు పోలీసులు ధిక్కరిస్తూ తిరిగింది. సరే పోలీసులు చూస్తున్నారు ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి. సో ఈవిడ అందరినీ బూతులు తిట్టడం అలవాటే కాబట్టి ఆ చింటూ అనే డ్రగ్ పెడ్లర్ A1 ఎవరైతే ఉన్నారో అతను ఈ పోలీసులకి సమాచారం ఇచ్చాడు. ఎప్పటి నుంచో ఈవిడ మీద కసుందో ఏమో మరి ఆయనకి, ఇట్లా తిట్టుంటుంది వాళ్ళమ్మని కూడా ఇట్లాగే. ఆయన ఖర్చు పెట్టుకున్నాడు, ఇచ్చేసినట్టున్నాడు సమాచారం. మరి మనకు అందిన సమాచారం ఒక న్యూస్ ఛానల్లో నేను చూస్తున్నది చింటూనే ఇచ్చాడనే సమాచారం. సో ఆవిడ బలాంజీ వస్తుందని కానీ పోలీసులు మాటేస్తున్నారు. ఆవిడ స్టేషన్ దిగిన తర్వాత అదిగో లగేజ్ పెట్టుకొని దిగింది. ఇప్పుడు సీన్ లగేజ్ తీసుకుంటే నేను ఒప్పుకోను సార్. మీ దగ్గర ఏం లేనప్పుడు ఎందుకంత టైం అంటే ఒక టైం సార్ మీకు రైట్ లేదు, పోలీస్ అయినా సరే. సార్ ప్లీజ్ ఒక నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్. నో ఐఎమ్ నాట్ కమింగ్. Sir, I'm not coming anywhere. I am not coming anywhere. Madam, please, I'm not coming anywhere. మా ఇంట్లో వాళ్ళు వచ్చారంటే రాను. మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. నాకు పెట్టు ఒక నిమిషం ఆగండి. అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు నాకు రాను నేను. వద్దు నాకు. సార్ ఎందుకు మేడం ప్లీజ్. సో దీంట్లో ఆవిడ అడిగినప్పుడు చూపించచ్చు కదా. ఏమైనప్పుడు ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఎన్నో చెకింగ్ చేశారు మేము ఏపీలో తిరుగుతుంటే. ఓకే ఓపెన్ గా నమ్ము సైలెంట్గా ఉండేవాడు. అంటే అమ్మా నాన్న వస్తే కానీ ఓపెన్ చేయకూడదని చెప్తుంది కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతావు, ఎయిర్పోర్ట్లో చెకింగ్ చేస్తారు. వాడికి ఏదైనా డౌట్ వచ్చింది మేడం ఓపెన్ అంటాడు. లేదు మా అమ్మ నాన్న వస్తే నేను ఓపెన్ చేయాలంటారా అన్నారు కదా. సో ఆమె అప్పుడే ఓపెన్ చేస్తుంటే ఆవిడని అరెస్ట్ చేయాల్సిన పని లేదు, తీసుకెళ్ళి ఇది కూడా ఉండదు. ఓకే అమ్మా అయినా కూడా అరెస్ట్ చేసినా చేయకపోయినా తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నువ్వు రాకుండా ఉన్నావు కదా, 2-3 సార్లు రాకుండా తప్పించుకున్నావు, నీకోసం చూస్తున్నారు, వచ్చావు కూర్చోబెట్టి ఏదో వాడికి ఇద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళకి బంపర్ ఆఫర్ తగిలింది. అది ఓపెన్ చేస్తే 5 గ్రాముల మెత్. సో అందులో 5 గ్రాముల మెత్త అంటే అందులో 1 గ్రామ్ ఏదో కన్జ్యూమ్ చేశారు అన్నట్టుగా రాశారు. అండ్ తర్వాత మొత్తం కూర్చోబెట్టి అడిగితే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఇంత హిస్టరీని అసలు దిలీప్ శంకర్ ఏ రకంగా ఆయన అడ్వాంటేజ్ చాతుర్యం నిజం సార్. మీరు గమనించండి, ఇదే వీడియోని అంత దూరం నుంచి చూపించారు మీడియాకి. చూపించి చూడండి సార్ అమ్మాయిని అక్కడి నుంచి ఎంత దౌర్జన్యంగా పోలీసులు తీసుకెళ్లారో అని చెప్పి ఇదే వీడియోని చూపించి ఒక సానుభూతి క్రియేట్ చేశారు. బట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే అమ్మాయిని దౌర్జన్యంగా అది ఫస్ట్ అడిగారు ఓపెన్ చేయమ్మా అని చెప్పి. ఓపెన్ చేయలేదు. ఏమీ లేకపోతే ఎందుకు ఓపెన్ చేయలేదు అనే డౌట్ మీకు వస్తుందా? అవునా? అండ్ ఇంకోటి, వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయకుండా బయట ఎక్కడైనా ఎందుకు ఓపెన్ చేసి ఉంటారు మీకు తెలుసా? జనరల్గా ఇలాంటి పెద్ద కేసులు డ్రగ్ కేసులు పట్టుకునేటప్పుడు వీళ్ళు జనరల్గా డిఫెన్స్ ఏముంటుంది అంటే లేదు పోలీసులు దాంట్లో పెట్టారు అని చెప్పి అంటారు. అందుకని ఏం చేస్తారంటే పంచాస్ అంటారు. అంటే పెద్ద మనుషుల సమక్షంలో ఓపెన్ చేస్తారు. ఉంటే ఉంది అని రాసుకుంటారు, లేకపోతే లేదని రాసేస్తారు. సో పెద్ద మనుషులు ఒక డాక్టరో లేకపోతే ఒక గవర్నమెంట్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టి అక్కడ ఓపెన్ చేసి ఇది ఉన్నాయా ఉంది చూశారు కదా, పట్టుబడింది. ఆన్ ద స్పాట్ రిమాండ్ చేశారు. 45 రోజులు, 2 సార్లు బెయిల్ కూడా నిరాకరించారు. సెక్షన్ 22B నార్కోటిక్స్ యాక్ట్ NDPS లో 10 ఏళ్ళు జైలు శిక్ష. దీనికి కనుక శిక్ష పడితే తప్పించుకునే ఛాన్స్ లేదు. డైరెక్ట్ మనకు కనబడుతుంది కదా. ఇదే వీడియోని వాళ్ళు ఎంత అద్భుతంగా మనకు ప్రొజెక్ట్ చేశారు. చూడండి సార్, అమ్మాయిని అన్యాయం, ప్రతిదానికి ఆడపిల్ల కార్డు, ఇక్కడ కూడా ఆడపిల్ల కార్డు. ఇదే మగాడైతే సార్ 4 పీకి తీసుకెళ్ళరా. కానీ ఇప్పుడు క్రైమ్ అనేది మగాళ్ళకి ఎలా ఆడవాళ్ళు చేయకూడదు అనే వరకు వచ్చారు కదా. రేపు అనేది మగాళ్ళు చేయాలా ఆడవాళ్ళు చేయకూడదు అనే వరకు ఇంకా చాలా పెండింగ్ అనేది. మొన్న ఎవరు ఒక అమ్మాయి అనేసింది, నాకు అబ్బాయితో అన్న పోవడానికి నేను రెడీగా ఉన్నాను కానీ అమ్మాయితో బాగుంటుంది భయం బాబాయ్. అమ్మాయి ఎందుకు మగవాడు నీట్గా ఉన్నానంటే ఇప్పుడు వాడే కొద్దిగా 70% అబ్బాయి చక్కగా ఉన్నాడు, వాడికి ఏ బ్యాడ్ హ్యాబిటేషన్స్ లేవు, అమ్మాయే వైరస్ పట్టి అల్లాడుతుంది. సో నేను ఇది ప్రూవ్ చేస్తాను. మళ్ళీ దీన్ని విన్నాక కొందరు కామెంట్ పెడతారు, ఆ అమ్మాయి చెడిపోవడానికి కూడా అబ్బాయి కారణం అది ఇదని కొందరు పెడతారు. అదే అంటే ఒక 18 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు చేసే యాక్షన్స్ కి నువ్వే బాధ్యులు. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టేసి నాతో వాడు పెట్టించాడు వీడు పెట్టించాడు, ఐ వాజ్ ప్లేడ్. ఇప్పుడు నేను ఏదన్నా సాధిస్తే అది నా గొప్పతనం, నేను ఏదైనా ఓడిపోతే ఫెయిల్యూర్ అయితే అది వీడి వల్ల
తప్పు కదా. అవును. నువ్వు ఒక అడల్ట్, ఉమ్. నీ యాక్షన్స్ కి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంతేగా. ఆ కంప్లైంట్ నాది కాదంటది, ఉమ్. అది నేను రాయలేదంటది. సరే పోనీ నువ్వు రాలేదు, నువ్వు సంతకం పెట్టావు కదా, చూడాలి కదా. నీ వల్ల 1.5 సంవత్సరం జీవితం ఒకటికి సంకనాకపోయింది, ఆ. రేపు మటర్ పెడితే. ఇప్పుడు రాజ్ తరుణ్ అనే అతని హీరో కెరీర్ కూడా దీనివల్లే డ్రాప్ అయింది. అంటే వరుసగా ఇచ్చి చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. అది మంచి క్వశ్చన్ అడిగారండి. దీనికి నేను చెప్పే విధం ఏంటంటే, సారీ రాజ్, కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తున్నానండి. రాజ్ తరుణ్కి ఇంతకుముందు ఇంత డ్రింకింగ్ హ్యాబిట్ లేదు. ఓకే. అంటే కొన్నిసార్లు కలిసినప్పుడు రాజ్ తరుణ్ని తాగినట్టు అనిపించింది నాకు. అంటే పాపం ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు, తాగుతున్నాడు అని అనుకోవాలా, అలవాటు పడిపోయాడు. కానీ సెలబ్రిటీ లైఫ్లో చీకటి కొనం అంటారు చూస్తారు, మనం అందరం వాళ్ళు ఏదో హ్యాపీగా బతికేస్తాం. కానీ ఇంత ప్రాబ్లంలో ఉంటే మనిషి దాని నుంచి ఇది కోరుకుంటాడు, బయటకు వెళ్ళి వెంట అవుట్ కోరుకుంటాడు. దానికి అదృష్టం బాగుంది, డ్రగ్స్కి అలవాటు పడలా వీడు, లేకపోతే ఇప్పటికి. ఓకే. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా పికప్ అవడం వెనక లావణ్య యొక్క ఏదన్నా కృషి కానీ, అదేదో అతని విజయం వెనక ఆమె ఉంటుంది అని ఏదో అంటారు, అదేమన్నా ఉందా? అలా అంత కమాండింగ్ గా ఉండడానికి గల కారణం ఏంటి? అంత కమాండింగ్ గా ఉండడానికి గల కారణం చూస్తాను రా, కెరీర్ నే నాశనం చేస్తాను రా అంటున్నా. అదేంటున్నా. ఇప్పుడు దే హ్యాడ్ సమ్ రిలేషన్, దాంట్లో కొన్ని ఫొటోస్, కొన్ని మెమరీస్, కొన్ని వాయిస్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిని పేస్ చేసుకొని రిలేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఆ ఫొటోస్ చూపిస్తే మనకేమవుతుంది, అయ్యో నిజంగా రిలేషన్లో ఉన్నాడు, వీడు మోసం చేశాడు, వీడు దరిద్రుడు అనుకుంటాం. కానీ అక్కడ ఏమైంది, షీ బ్రోకప్ అండ్ షీ వెంట విత్ చింటూ, తర్వాత మస్తాన్ సాయి, ఇలా మూవింగ్ ఆన్. బట్ అంతా అయిపోయిన తర్వాత వాడు నన్ను కొట్టాడు, వీడి మీద కేసు పెట్టాడు, నీ దాకా నన్ను ఎవడో చూసుకోలేదు కాబట్టి నేను నీతోనే ఉంటానంటే ఆ హక్కు ఎక్కడ ఉంటుంది నీకు? ఉన్నప్పుడు నిలబెట్టుకోవాలి కదా. నువ్వే వెళ్ళిపోయావు. ఈమె ఇంతగా బయట తిరగడానికి, ఇతర రుచులు మరగడానికి రాజ్ తరుణ్ తప్పేమన్నదా? ఆయన హ్యాండిల్ చేయలేకపోయాడా? అది నిజంగా మీరు అన్నమాట, రాజ్ తరుణ్ తప్పు, నిజంగా రాజ్ తరుణ్ తప్పు మనం ఒప్పుకోవాలి. మరి ఇంత మెతకతనం పనికిరాదు సార్ మనిషి. మరి ఇంత మెతకతనం, ఆ తప్పుని గట్టిగా చెప్పకపోవడం కూడా తప్పు. అది ఒకటి భయపడ్డాడు మనవాడు, ఎందుకంటే కెరీర్ ప్రధానికి ఏమన్నా అంటే నేను నాగార్జున దగ్గరికి వెళ్తా, బయటికి వెళ్తా, మీడియా పిలుస్తా, పోలీసు, ఇదే రోజు ఇదే డ్రామా. ఎవరు ఇందాక విన్నారు కదా మీరు, పోలీసులకు ఫోన్ చేస్తుంది, మీడియాకి ఫోన్ చేస్తుంది, హడావిడి చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఏమంటే ఫోటోలు చూపిస్తుంది, మాకు రిలేషన్లో ఉంది, పాత ఇది పెట్టుకొని 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకో 30 ఏళ్ళైనా సరే ఇదే బెదిరింపుతో కొనసాగే అవకాశం ఉండేది. కానీ వన్స్ ఆవిడ డ్రగ్ కేసులో బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇంకా నాకు చాలు అనుకున్నాడు. చాలు, ఇంకా నేను అంటే ఫ్రెండ్గా కూడా ఈవెంట్ కింద ఉండినని సహించలేను అనుకున్నాడు. నేను ఈ మాట అడగడం కరెక్టో కాదో తెలియదు. లావణ్య యొక్క లైంగిక వాంఛలని రాజ్ తరుణ్ తీర్చలేకపోయాడా? నేను ఇది తప్పో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు స్ప్లిట్ అయ్యారు అంటే దాని అర్థం ఏంటి? ఇతను ఆ అమ్మాయి చూస్తుంటే, ఆ అమ్మాయి మాటలు వింటుంటే ఇతని యొక్క సామర్థ్యం సరిపోలేదేమో. పాయింట్ మీరు జాగ్రత్త వినండి. ఎక్కడైతే నీకు గుచ్చుకుంటుందో అక్కడే కొట్టి ఆనందిస్తారు వాడు. ఒక మగాడికి ఎక్కడ గుచ్చుకుంటుంది? నీ వల్ల చేత కాలేదు, నువ్వు వేస్ట్ గాడివి అనడం, అమ్మని తిట్టడం, నాన్న తిట్టడం. సో బేసికలీ ఈ 3 పాయింట్స్ ప్రతి మగాడిని అంటది. అలా అదొక సైక్రాటిక్ అంటే సాడిస్టిక్ ప్లెజర్ అనమాట వాళ్ళకి. ఎంత పెద్ద మగాడిని కూర్చోబెట్టి వాడిని టార్చర్ చేస్తే వాళ్ళకి అంత ఆనందం వస్తుంది అనమాట. అంటే ఇతను మగాడే లెక్కన. అఫ్కోర్స్, లేకపోతే సర్లే ఇంకా అవన్నీ ఎందుకు మనం అర్థం కాదు. కొందరిని చాలా ఎక్కువగా మీ భార్య పక్కకి తప్పుకుందంటే, లేకపోతే పక్కదారి పట్టిందంటే నువ్వే మొగాడివి కాదురా అనే మాటలు ఇన్ జనరల్ జనసామాన్యంలో ఉంది. పాయింట్ ఏంటంటే సార్, అలా ఉండదు సార్. ఏంటంటే భరించలేకపోవడం, ఒక స్టేజ్ దాటిపోయి భరించలేక, ఎవరైనా సరే వీడిని భరించలేక ఏదో రకంగా తప్పించుకున్నాడు. ఆ చింటూనేమో కేసు పెట్టి తప్పించుకున్నాడు, మస్తాన్ సాయి కొట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇలా ఒకళ్ళొకళ్ళు తప్పించుకుంటున్నారు. బట్ ఆవిడకి అర్థం కావట్లా, తప్పు ఆవిడలో ఉంది, ఆవిడ మారాలి ఇప్పటికైనా. అంటే అఫ్కోర్స్ తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటో తెలియదు, ఒక 3 నెలల తర్వాత కోర్టులో శిక్ష పడవచ్చు, జైలుకి వెళ్ళచ్చు. బట్ ఏదైనా కూడా ఇలాంటి బూతులు, ఇలా అదరగండము, ఇలాంటి ఇప్పటికీ కూడా ఇదే బెదిరింపు కదా సార్. నన్ను ఆపడానికి కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెడతారు? అంటే వాళ్ళ మీద కేసు పెట్టి బెదిరించి, వీళ్ళ మీద కేసులు పెట్టి మస్తాన్ సాయిని బెదిరించి 1.5 సంవత్సరం సమయంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడంలో భాగంగా నాకు కూడా ఒక మెసేజ్ వచ్చింది. అదేంటిది దాన్ని ఇదంతా మైండ్ గేమ్ మీరు ఊత పదం సార్, మీరు గమనించండి. దాంట్లో కూడా ఊరేసుకొని చచ్చిపోతా డిలీట్ చేశారు. నా యొక్క చావు కారణం అది కాదు నేను అనేది, మెసేజ్ కాదు నేను అనేది. ఇంతకు ముందు కాల్ రికార్డ్ ఉంటే ఊరేసుకొని చచ్చిపోతా పెద్దానికి. బ్లాక్మెయిల్
ఎమోషనల్ బ్లాక్మెయిల్. దానిలో పచ్చిగా ఒకటి ఉంది, సస్తా అన్న సరికి ఎప్పటికి చావదు అని ఒక సామెత ఉంది. అలాగే ఏదన్నా దీన్ని ఏమో సార్ అంటే సార్ ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే లావణ్య, రాజ్ తరుణ్, మాల్వి, మల్హోత్రా వీళ్ళందరూ సేఫ్ సార్. ఎందుకంటే వాళ్ళ పోరాటం వాళ్ళ హక్కుల కోసం. ఈమె ఏంటంటే ఇతని యొక్క ఎర్నింగ్సో లేకపోతే క్రేజో ఏదో మొత్తానికి దాన్ని ఆశించి పోరాటం చేస్తుంది సార్. మాల్వి ఆమె ఫైటింగ్ ఆమె ఉంది. రాజ్ తరుణ్ మధ్యలో ఉన్నాడు, నారి నడుము మురారి. ఓకే, ఇప్పుడు మీ పాత్ర మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఏంది ఈయనకి కాదు సార్, మీరు ఒక జర్నలిస్ట్, ఒకవేళ మీరు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయితే సేకరించరా ఇవన్నీ? మరి ఇప్పుడు ఇవన్నీ బయట పెడితే మామూలు వాళ్ళు అయితే చూసి ఒక డ్రగ్ మాఫియాతో పెట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఎమ్మడ పడతారు. అలానే మీరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అమ్మ మన వద్దురా బాబు మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోతారా? నేను ఒక సపోర్ట్ గా అతని కోసం డిఫెన్స్ గా లేకపోతే వెతుకుతున్నాను. నిజానికి న్యాయం అతని పక్కన నేను కంప్లీట్ గా నమ్మి కాబట్టి వెతుకుతున్నప్పుడు నాకు దొరికినవి మీడియాకి తీసుకురావాలి. అవి అదే కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు అవన్నీ. చాలా ఇవన్నీ కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు నా మీద కాదు. ఈవిడ మస్తాన్ సాయి మీద పెట్టిన కంప్లైంట్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే రాజ్ తరుణ్ బయటపడేయడానికి, అది చాలా సింపుల్ గా ఆవిడ ఒక మాట అంటుంది దాంట్లో. ఏంటంటే ఇవన్నీ కూడా మస్తాన్ సాయి నేను పెళ్లి చేసుకోమని అడగడంతో నన్ను తప్పించుకోవడానికి, నన్ను చంపడానికి ప్రయత్నించాడు. పెళ్లి చేసుకోమని మస్తాన్ సాయి అనేవాడిని నేను పెళ్లి చేసుకోమని అడిగా. ఇన్నాళ్ళు మనం కలిసి తిరిగాము, ఎంజాయ్ చేశాం కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడిగితే ఎప్పుడో వదిలేసింది. అదే చెప్తున్నా. అంటే దిస్ ప్రూవ్స్ దట్ పెళ్లి చేసుకోమని అడిగిందంటే పెళ్లి కాలేదనే కదా ఆవిడ ఉద్దేశం. మరి ఇప్పుడు వచ్చి మన ముందు పెళ్లి ఏంటంటే అసలు మీకు తెలియని విషయం ఏంటంటే, దీనికి కూడా అతి త్వరలో సాక్ష్యాలతో నేను మీ ముందుకు వస్తాను. అదేంటంటే ఇదే పోరాటం మస్తాన్ సాయి కోసం గత సంవత్సరం చేసిందని మీకు తెలుసా? మస్తాన్ సాయి హీరో కాదు కాబట్టి మనందరం చూడలేదు. రాజ్ తరుణ్ మీద ఇదే రేంజ్ లో ఏ రోజు అయితే మీడియా మీతో కలవక ముందు వరకు ఉన్నానండి. ఎందుకంటే ఇది తీసినా కానీ యానిమల్ లాగా రివర్స్ లో తీయాలి ఇది. ఎందుకంటే ఆయన చేసి కరెక్ట్ అయినా తీయాలి. ఇప్పుడు వాడు యానిమల్ లో కానీ ఏ విధంగా హీరో లేకపోతే ఏదన్నా ఆ టైప్ లో దీన్ని కన్వర్ట్ చేయాలి. సార్ ఇప్పుడు దాకా నేను అన్ని సాక్ష్యాలు ఇచ్చాను, బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం షీ టీమ్స్ కాబట్టి అంత తొందరగా రావట్లేదు. అది దొరకంగానే అవి కూడా నేను మీకు తీసుకొస్తాను. అండ్ ఏవైతే బహిర్గతం చేయకూడదు అవి చేయకుండా వీలైనంత ఏవైతే చూపించగలమో అవి మాత్రం నేను మీకు ఖచ్చితంగా. ఇదే పోరాటం సార్, ఇదే పోరాటం. అప్పుడు రాజ్ తరుణ్ నా ఫ్రెండ్, మస్తాన్ సాయి నాకు కావాలి. ఇప్పుడు మస్తాన్ సాయి నా ఫ్రెండ్, రాజ్ తరుణ్ నాకు కావాలి. సంవత్సరానికి మారిపోయింది. జస్ట్ 23లో ఆ పోరాటం, 24లో ఈ పోరాటం. 23లో ఆ పోరాటం ఎవరికి తెలియదు, కానీ షీ టీమ్స్లో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఊరినాయన ఏంట్రా మాకి టార్చర్ అనుకునేవాడు. అంత దారుణంగా పోరాడింది. దాంతోపాటు అసలు ఇంకా మీ మీద కూడా ఏదో ఎవరో సూసైడ్ చేసుకున్నారు, ఇంకా అన్నీ పెడతారు సార్. ఏముంది నా రకాల అనడానికి ఏముంది సార్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నువ్వు నీ అంతగా స్వస్థాలతో రాసిన వాటితోటి లేకపోతే నువ్వు పెట్టిన కంప్లైంట్లతోటి నువ్వు ఇచ్చిన వాయిస్ రికార్డ్ తోటి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇలా వేరే రకంగా ప్రూవ్ చేయాలనుకోండి, భయ్యా నువ్వు నీకు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తాను, లేకపోతే నా ఫ్రెండ్ ఎవడు ఎవరే లావణి గురించి నాకు బూతులు తిట్టి 4 మాటలు చెప్పు అంటే ఏదో ఒకటి చెప్తావు. చెప్పిన వాడిని నిజాలు అయిపోవు కదా. కేసులు పెట్టడానికి ఏముంది సార్, అమ్మాయి కేసు పెడితే తీసేసుకుంటారు, ఆధారాలే ఎక్కర్లా, ఎఫ్ఐఆర్ కూడా చేస్తారు, తర్వాత పిలుస్తారు, అప్పుడు చూపించాలి. నోటుకొచ్చిన వాగడం అన్నీ వాగచ్చు. ఓవరాల్గా చూస్తుంటే ఇప్పుడు నాకు లావణ్య, రాజ్ తరుణ్ కన్నా మించి భయము, ఆందోళన మిమ్మల్ని చూసి కలుగుతుంది. ఎందుకంటే మీరు టేకలు అవుతుంది దాటిపోయి కూడా ఉన్నారు. మీ మీద కేసు పెట్టడానికి నేను మాట్లాడినప్పుడు నేను ఫోన్ రికార్డింగ్ చేద్దాం మేడం, మీరు ఏమన్నా చెప్పండి అంటే, లేదు సార్ ఏమి వద్దు, నేనే మీకు ఫోన్ చేస్తాను, కట్ చేసింది. నేను ఆయన మీదే పోరాడుతున్నాను. ఇప్పుడు పోరాటం మీ మీద మారింది. ఆల్ ది బెస్ట్. ఓవరాల్గా నేను చాలా కన్సర్న్తో ఉన్నానండి. లావణ్య ఒక మహిళ కాబట్టి ఆమె వైపే మనం ఉందాము. ఆమె 1-10 సార్లు చెప్పిన మాట నాకు బాగా చెవుల్లో మారుమోగేది ఏంటంటే, రాజ్ తరుణ్ కోసం ఇదంతా, ఆయన్ని కాపాడుకోవడం కోసం. ఆయన ఎక్కడో బయట స్ప్లిట్ అయిపోయి ఎక్కడో ఇదైపోతాడు, కుక్కపిల్ల తప్పిపోతాడు. అంటే 15 కుక్కపిల్లలు ఉన్నాయన్నారు, 16 అనుకుంటున్నాను. అయితే నాకు ఆ తర్వాత ఈ ఫోన్ కాల్ చూశాక కొంత అభిప్రాయం. మరి మొన్న ఈయన మాట్లాడిన దానికి నేను ఇప్పుడు ఆ టోన్తో మాట్లాడటం లేదు అనింది. ఓకే సరేలే అని అనుకున్నాను. దాని బ్యాక్గ్రౌండ్ చూశాక నాకు కొంత అభిప్రాయం మారింది. లేదు ఇది కరెక్ట్ కాదు,
మహిళ అయ్యుండొచ్చు, మహిళలకి చాలా ఇవి ఉంటాయి, హక్కులు ఉంటాయి. వాళ్ళకి హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ మొత్తాన్ని మనం గౌరవించాలి, కాదంటలేదు, ఆమెకి వాల్యూ ఇవ్వాలి. మహిళా సంఘాలు కూడా మగాడైనా 24 గంటలు అన్ని చేసేది, ఆడది కూడా చేయొచ్చు అని వాళ్ళు ఎంత అంటున్నా మరి శృతి మించి మరి ఇంత మిస్యూజ్ చేయడం అంటారు కదా, ఉమెన్ కార్డుని మిస్యూజ్ చేయడం. మిస్యూజ్ చేయడం. అన్న ఇంకొకటి కూడా, ఉమ్. నిజంగా మహిళా సంఘాలు పోరాడాల్సింది రాస్తారు వాళ్ళ మదర్ కోసం. అవును. ఆమెని చాలా ఘోరంగా అనడము, అది కూడా ఏం బాగా అనిపించలేదు. ఇదంతా ఏంటంటే సభ్య సమాజం కాదు, అసభ్య సమాజం లాగా ఉంది. ఒక్క క్షమాపణ చెప్పింది సార్, అంత మాటకి షీ డిజర్వ్స్ కదా. రాస్తారు మదర్కి కనీసం ఒక్క క్షమాపణ అయినా చెప్పిందా? అవును. ఇంత మీడియా తిరిగింది కదా, ఇన్ని అడిగారు కదా, ఒక్కసారి అయినా ఒక జర్నలిస్ట్ అడిగాడా, అమ్మ ఇంత దారుణంగా అన్నావు, సరే లోపల అన్నావా బయట అన్నావా అనేది కాదు, పబ్లిక్ అయింది కదా, సభాముఖంగా అమ్మ నన్ను క్షమించండి అని చెప్పి రాజ్ తరుణ్ మదర్కి జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ మదర్ #. చేయండి. That's it. Okay, sir. Thank you. థ్యాంక్ యూ.